నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జ్ఞానవాక్కు కార్యక్రమానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి దినపు మన వాక్య భాగము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనములో, నా సన్నిధిని నిలిచి ఉండినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు సజీవంగా ఉంచిన మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నా ప్రభువా మీ సన్నిధిని మేము అనుభవిస్తూ ఉండగా మీరు మాకు తోడైండండి. నీ దివ్య దర్శనాన్ని అయా నీ దివ్య వాక్కుని విడుదల చేసే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా సన్నిధిని నిలిచి ఉండినట్లు, ఆయన సన్నిధి మనతో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మరి మోషే భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనకు విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, ప్రశాంతత ఉంది. కాబట్టి అంత్య దినాలలో అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి కాలములు సంభవిస్తూ ఉండగా మరి ఎవరికి వారు అలాగ ఉండకుండా అందరములు కలిసి కూడుకొని ఆయన సన్నిధిలో మనము నిలిచి ప్రార్థించిన, ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకున్న, పాటలు పాడిన, ప్రభువుని స్తుతించిన అది మనకెంతో దీవెన, మన జీవితాలకెంతో కాపుదల. కాబట్టి ప్రియులారా, మరి ఈ విషయాన్ని గమనించి నీవు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు రోజులు దగ్గర పడుతున్నాయేమో అని నీవు కుంగిపోవాల్సిన అవసరం లేనే లేదు. నీవు నిలిచి ఉంటావు, నీ సంతతి నిలిచి ఉంటుందని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఆగస్టు 14వ తేదీ సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు జరగబోయేటువంటి ప్రార్థనా కూడికలో ప్రియమైన తల్లి ప్రార్థనా బృందంగా అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. తప్పనిసరిగా మరి ఆగస్టు 15వ తేదీ కూడా మరి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు మనమందరం కూడా మళ్ళీ 2 రోజులు ప్రార్థనలు జరుగుతాయి. ఆగస్టు 14వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30, 5 గంటల వరకు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం, మనందరి క్షేమం కోసం అందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి మనము మన పిల్లలు కుటుంబాలతో కలిసి ప్రభు సన్నిధిలో చేరుదాం. ఆయన సన్నిధిలో నిలిచి ఆయన కాపుదలని, ఆయన క్షేమాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని మనమందరం కూడా అనుభవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి నా కొరకు ఆరోగ్యం కోసము, పరిచర్య కోసము చుట్టుపక్కల క్రొత్త ఆత్మలు ఇప్పుడే వస్తూ ఉన్నారు. వారందరూ కూడా సన్నిధిలో చేర్చబడి స్థిరపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మరి సుబ్రహ్మణ్యం, నాగమణి, ఆదిలక్ష్మి అక్క వాళ్ళు కూడా మన మధ్యలోకి వస్తారు. అందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అదనపు వర్తమానం కూడా మరి నేను ఉంటాను. అదేవిధంగా సహోదరుల్ని దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో దేవుడు, ఆ దైవ సేవకుల్ని దేవుడు మన మధ్యలోకి నడిపించుకుంటాడు. సైదమ్మ కుమారుడు యొక్క పుట్టినరోజు కూడా ఆగస్టు 14వ తేదీ సాయంకాలం. మరి ఆ కొడి కోసం కూడా ప్రత్యేకంగా భారత ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.